ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు యొక్క టెండర్లను రద్దు చేసి కొత్త పేరుతో గోదావరి నల్లమల సాగర్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఒక 58,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది. అయితే దీంట్లో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో మరియు గోదావరి నల్లమల ప్రాజెక్టులో ఏ తేడా లేదు. సెగ్మెంట్ 1 పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్ వరకు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వరకు సెగ్మెంట్ 1 సేమ్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు సేమ్ డిజైన్ ఉంటుంది. మధ్యలో 6 లిఫ్ట్లు ఉంటాయి. బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్లకు శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర పోతిరెడ్డిపాడు కింద ఉన్నటువంటి బనకచెర్లకు తరలించకుండా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నల్లమల సాగర్ రిజర్వాయర్కు ఈ ప్రాజెక్ట్ని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ నష్టపోతున్నది ఏంటంటే వీళ్ళు గోదావరి జలాల పేరు చెప్పి కృష్ణా జలాల తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు కృష్ణా జలాలు ఎట్లా తరలిస్తారంటే ఈ నల్లమల సాగర్ అనేటువంటిది వెలిగొండ ప్రాజెక్టులో భాగమైనటువంటి ప్రాజెక్టు. వెలిగొండకు నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ట్విన్ టనెల్ నుంచి వెలిగొండకు నీళ్లు తరలించబడతాయి. అలాంటప్పుడు శ్రీశైలంలో 50 టీఎంసీలు 60 టీఎంసీల నీళ్ళు ఉన్నా కానీ 265 మీటర్లు ఎత్తులో నీళ్లు ఉన్నా కానీ నీళ్లు తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే రోజుకు 1 టీఎంసీ నీళ్లు నల్లమల సాగర్ రిజర్వాయర్కి వెళ్తాయి. అక్కడ మన శ్రీశైలం రిజర్వాయర్ మీద డిపెండ్ అయినటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ చాలా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి 45 టీఎంసీలు వరద జలాలు మాత్రమే ఉన్నాయి ఆ నల్లమల సాగర్కి. కానీ ఇప్పుడు 200 రోజులు 215 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలో కనబడుతున్నాయి. రేపు భవిష్యత్తులో ఉండకపోవచ్చు, కానీ వరద ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ నుంచి రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించే ప్రయత్నం జరుగుతుంది. ఇది మొత్తం శ్రీశైలం ఖాళీ చేసేటువంటి కుట్ర. ఇది కేంద్ర ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి దుర్మార్గంగా తెలంగాణ హక్కులను నాశనం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదు. ఈ నల్లమల సాగర్కు నీళ్లు రావడంతో శ్రీశైలం జలాలు మొత్తం అడుగంటిపోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనిపై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి డిమాండ్ చేయాలి. రాష్ట్రంలో అసెంబ్లీ సెషన్కు డిమాండ్ చేయాలి. లేదంటే తెలంగాణ ప్రజలే ఉద్యమించే ప్రయత్నం చేస్తారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఆ రైతాంగం ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.